అవును, నా పేరు సురేష్ యాదవ్. నేను చెప్తున్నా, కేసీఆర్ ఈ స్వతంత్ర వచ్చే కాంచి ఏ యాదవ్ కూడా గొర్రె కొత్తకెళ్తే సాయం ఏ ప్రభుత్వం లేదు. కేసీఆర్ గొర్రెలు ఇచ్చిండు, 5 ఎమ్మెల్యేలు ఇచ్చిండు, ఒక రాజ్యసభ సభ్యులు ఇచ్చిండు, ఒక కార్పొరేషన్ చైర్మన్ 10 కార్పొరేషన్ చేసిండు, ఎమ్మెల్సీ ఇచ్చిండు, యాదవ్ ఆత్మగారు బిల్డింగ్ కట్టిండు. ఇప్పటిదాకా స్వతంత్ర వచ్చే కాంచి యాదవులకి మంత్రివర్గాల విషయం లేదంటే ఈ కాంగ్రెస్ హయాంలో తప్పితే కేసీఆర్ గారు మంత్రి ఉండే హైదరాబాద్ కి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉండే. మీకు హయాంలో మంత్రి లేడు. నువ్వు కులానికి కించపరిచేది ఆయన మేమా? యాదవ్ అంటే లెక్క ఏంది? హనుమాన్ రేవంత్ రెడ్డిగా మాక 1,00,000 ఓట్ల కోసం అజారుద్దీన్ మంత్రి పదవి వస్తుంది. 40 లక్షల మంది యాదవ్ మంత్రి పదవి కూర్చోలేదా? ఏది బీసీల న్యాయం? ఏం చేసింది బీసీల న్యాయం? నేను చెప్తున్నా, అసలైన న్యాయం చేసింది యాదవ్లకు. అసలైన యాదవులు కేసీఆర్. గొల్లాలకి ఆత్మగౌరవ బిల్లులు కట్టి కోకాపేటలో 100 కోట్ల రూపాయలు జాగిచ్చింది కేసీఆర్. అయితే పేద ఇల్లు కూడా దద్దమని మీరు నవీన్ యాదవ్ కొడుకి ఇవాళ టికెట్ ఎందుకు ఇచ్చారంటే గోపీనాథ్ చనిపోతే ఇచ్చిన టికెట్. మరి 2020 ఎలక్షన్లో నీ టికెట్ ఎందుకు అమ్ముకుర్రు? ఇప్పుడు ఇలా ఎంత కొనుక్కున్నా నవీన్ యాదవ్ చెప్పాలి. అది నీ భయపడడానికి తాడానికి చెప్పలే కాదు. నువ్వు గెలిచా మొవాడు అయితే 2020 ఎందుకు ఇవ్వలేదు నీ టికెట్? ఇలా గోపీనాథ్ చచ్చిపోయినా నీకు టికెట్ ఇచ్చిరా? అమ్ముకున్నావు, నువ్వు టికెట్ కొనుక్కున్నావు, వాడు అమ్మిను నువ్వు కొనుక్కున్నావు. వ్యాపారం చేసి తప్పితే రాజకీయం చేయాలి, జనానికి సేవ చేయడానికి రాలేదు. నవీన్ యాదవ్ కొనుక్కున్నాడు, దోసుకు తింటారా? సేవ చేస్తారా? మీరు చెప్పు.